సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. గుడిపల్లి మండలంలోని కమ్మగుట్టపల్లిలో వెలిసిన శ్రీ కోట మునీశ్వర స్వామి ఆలయ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు నేడు ఆలయంలో హోమం, స్వామివారిని వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటరమణ మాట్లాడుతూ జాతరను ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు జరుగుతుందన్నారు. పలమనేరు ప్రాంతీయ వైద్యశాలకు అవసరమైన అత్యవసర వస్తువులను ఆరోగ్యశ్రీ నందు కొనుగోలు చేయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పలమనేరులోని ప్రాంతీయ వైద్యశాలను డిసిహెచ్ఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాంతీయ వైద్యశాలకు అవసరమైన ల్యాబ్ రియేజెంట్స్ మరియు అత్యవసర మందుల వస్తువులను ఆరోగ్యశ్రీ నిధుల నుండి కొనుగోలు చేయాలని, డిప్యుటేషన్ పై వెళ్లిన వైద్య సిబ్బందిని వెనక్కు తీసుకురావాలని ఆదేశించారు. నవజాత శిశువులకు అవసరమగు వార్మర్స్ కొనుగోలు చేయుటకు, ఆపరేషన్ థియేటర్ లో అవసరమైన బాయిల్స్ ఆపరేటర్స్ కొనుగోలుకు కలెక్టర్ నిధుల నుండి 2 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. వైద్యశాలలో డయాలసిస్ సెంటర్ ఉండాలని సూచించారు. వైద్యశాల ఆవరణంలో పారిశుద్ధ్య ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చిన్నపిల్లల డాక్టర్, ఎముకల డాక్టర్, చర్మ వ్యాధి నిపుణులు, డాక్టర్ జనరల్ ఫిజిషియన్, రేడియాలజిస్ట్ కొరత విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె మమతారాణి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంను పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంగా పనిచేసి పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఎమ్మెల్యే గురిచాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే దామస్ చంద్రగిరి, ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. వీరికి జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సిఇఓ సాగర్ స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు అందజేశారు. వీరితో పాటు సమావేశ మందిరంలో వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, టీడీపీ జెడ్పీటీసీలు, జిల్లా ఉన్నత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జిల్లా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశంలోనే వాడివేడిగా ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘం మొదటి సమావేశంలో సభ్యులకు తనను తాను పరిచయం చేసుకుని గత 5 ఏళ్ల పాలన ఎంత అధ్వానంగా సాగిందో వివరించారు. తాము ఎన్నికల ప్రచార సమయంలో చూసిన ప్రజా సమస్యలపై అధికారులు స్పందించి సకాలంలో సమస్యల పరిష్కారానికి దోహదపడాలన్నారు. మొదటగా చిత్తూరు జిల్లాలో గుంతలమైన రోడ్లను తక్షణమే బాగు చేయాలన్నారు. అలాగే రాజకీయాలలో తాము ఎప్పుడు రాజకీయ కక్షలకు తావు లేకుండా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. త్రాగునీరు, సాగునీరు, మురికి కాలువలు, రోడ్ల పట్ల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ప్లస్ అదేవిధంగా చదువు ఎక్కడ లేని విధంగా చదువు నియోజకవర్గంలో పంచాయతీ రోడ్డు కొన్ని పురాతనమైంది. ఆ రోడ్డు ద్వారా డాక్టర్ శివరెడ్డి అనే పేరుతో ఎక్స్ఎమ్మెల్యే పేరుతో రోడ్డు వేస్తున్నారు. మీరు గూగుల్లో కొట్టే ఏ రోడ్డు ఎక్కడ వస్తుంది ఉన్న 139 గ్రామాలకు సంబంధించి పంచాయతీల్లో మొత్తం ఎక్కడ వీధి పేరు ఉంది. దాన్ని ఏ విధంగా మీరు చూస్తారో, దానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారో దాని డీటెయిల్స్ ఇస్తాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అయిన తర్వాత మనం ఇంకా ప్రభుత్వ పాలసీలు
ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమి అనేటివి రావాల్సింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. వారు కూడా జిల్లా పరిషత్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకుని జిల్లా పరిషత్ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ టీఆర్ వారిని కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను. కొడితే పలానా మీడియం పేరు వస్తారు, అది లేకుండా అన్ని చోట్ల ఒకే వ్యక్తి పేరు వస్తే ఎవరు ఎక్కడ వెళ్తారు? అది చూడండి, మేము ఎక్కడైనా వ్యతిరేకత కాదు. ఆ గ్రామాల్లో మీరు తీర్మానం రాదు సార్, ఆ గ్రామాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్కూల్ ఇచ్చుంటారు, డ్రింకింగ్ వాటర్ ఇచ్చుంటారు, పంచాయతీ ఆఫీసులు పెట్టుంటారు. ఏ కమ్యూనిటీ అయినా కానీ ఆ పేరు పెట్టాలన్నమాట. ఇది జిల్లా చంద్ర నియోజకవర్గం తరఫున నేను జిల్లా మొత్తంలో మానిటరింగ్ చేసినప్పుడు పెడితే బాగుంటుంది. ముఖ్యంగా చంద్ర నియోజకవర్గంలో అది చేయాలని. నమస్కారం. నేను డాక్టర్ విఎం థామస్, బంగాళూరు ఎమ్మెల్యే. వేదికపై ఉన్న డిప్యూటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, సిఇఓ గారికి అందరికీ కూడా అభినందనలు. జిల్లా స్థాయిలో అభివృద్ధి జరగాలంటే మనం అందరూ కూడా కలిసి పనిచేయాలి. మనం చేసే పనులు ప్రజలకి చాలా యూస్ఫుల్గా ఉండాలి. నా అడ్వైజ్ ఏంటంటే కక్షపూరిత రాజకీయాన్ని ఆపేసి డెవలప్మెంట్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి, చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలు మన పైన చాలా నమ్మకం ఉంచి మమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి, వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి, ఈ ఎక్స్పెక్టేషన్ అన్నీ కూడా మనం పూర్తి చేసే బాధ్యత మనకు ఉంది కాబట్టి మనందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. మెయిన్గా మా గంగాధర నియోజకవర్గం చూసారంటే మెయిన్గా పంచాయత్ రాజ్ ఆర్ఆర్ కింద, టీఆర్ కింద 80 పనులు పూర్తయినాయి. అందులో 31.8 crores మంజూరు చేశారు. ఇందులో 53 పనులు పూర్తి కాబట్టి 28 పనులు పురోగతిలో ఉంది. ఇంకా 7 పనులు కంప్లీట్ కాలేదు. ఇది ఎందుకు కంప్లీట్ కావాలని చెప్పేసి నాకు డీటెయిల్ ఇవ్వాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇది కాకుండా రైతు భరోసా భవన నిర్మాణంలో మొత్తం 85 పనులు చేశాము గత ప్రభుత్వంలో. దీనికి స్పెండ్ చేసింది 18.53 కోట్లు. పనులు ప్రారంభించింది 51 పనులు పూర్తయినాయి. 19 పనులు పురోగతిలో ఉన్నాయి. 15 పనులు ఇంకా పూర్తి కాలేదు, మొదలు పెట్టలేదు. ఇది ఎందుకని చెప్పేసి నాకు ఇమీడియట్గా డీటెయిల్ ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎన్నికై ఈ సమావేశానికి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. అయితే జిల్లా ప్రజా పరిషత్, ప్రజా అనే పదంలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ మాధుర్యాన్ని ప్రజలకు అందించడం కోసం గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి ప్రాదేశిక నియోజకవర్గాల నుంచి ఎంపిక కాబోయే వస్తారు. నేను తర్వాత మాట్లాడాలనుకున్నాను, కానీ గౌరవ సోదరిమణి డిప్యూటీసీ గారు ఇక్కడ మాకు గౌరవం కావాలి అని అడగడమే ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. గౌరవ సోదరిమణి గారికి నేను విన్నవిస్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ గౌరవానికి ఏ రకమైనటువంటి భంగం వాటిల్లకుండా మీ గౌరవాన్ని ఇనుమడింపు చేసే విధంగా ప్రజా పరిషత్తు పనిచేస్తుందని, అందుకు శాసనసభ్యులుగా మీ వెనకుండి నడిపించడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది మీ బాధ్యత, మీరు కూడా చెప్పాలి. గౌరవ సభ్యులు మాకు ప్రాధాన్యత కావాలి. మేము వచ్చినటువంటి ప్రాదేశిక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జనానికి జవాబుదారితనంగా ఉన్నటువంటి మాకు ఇక్కడ పనులు జరగాలని ఒక సభ్యురాలు చెప్పడం దురదృష్టకరం. అది చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో నేను ప్రస్తుతం మాట్లాడుతున్నాను. నా నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు పిఆర్ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి
డేటాలో ఇయర్ మీరు ఏ సంవత్సరంలో ఎంతెంత శాంక్షన్ అయిందన్నారు, అక్కడ పనులు సంఖ్యించారు. అంచనా ఉందని చెప్పడానికి నేను ఒక విషయం చెప్తున్నా. అంచనా వ్యయం లక్షల కోట్ల స్పష్టత లేదు, మీరు ఇవ్వలేదు. చూసారా? దాన్ని సవరించి మాకు ఇవ్వండి. మొత్తం లక్షల్లో. రెండవది పనుల పురోగతి ఇచ్చారు, ఏ స్థాయిలో ఉంది, ఎంత పర్సంటేజ్ అయింది, వాట్ ఈస్ ద స్టేటస్ అనేది. పురోగతి ఎక్కడ స్టార్టింగ్గా, మిడిల్గా, ఎండింగ్గా, ఏ స్టేజ్లో ఉంది. క్లారిటీ లేకుండా సమావేశం అర్థరహితం అవుతుంది. ఓకేనా? అట్లాగే పూర్తయిన ఇచ్చారు, అంచనా ఇచ్చారు. అంచనా వ్యయానికి, బడ్జెట్ ఎస్టిమేషన్కి, బడ్జెట్ యాక్చువల్స్కి వ్యత్యాసం ఉంటుంది. ఉంటుందా? మరి అంచనా వ్యయం ఇచ్చినప్పుడు పూర్తయినటువంటి వాళ్ళకి యాక్చువల్స్ ఇవ్వాలి, యాక్చువల్స్ కూడా ఇవ్వలేదు కదా. సో అస్పష్టమైనటువంటి సమాచారంతో మనం సమీక్ష చేయడం ఏ రకంగా ఉపయోగకరం ఒకసారి ఆలోచించండి. తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. సంబంధించింది జీవో తెచ్చారు 2019లో, అది జరగలేదు. ఇప్పుడు మా శాసనసభ్యులు మురళీ గారు చెప్పినట్టు దాని మళ్ళీ బట్టి అధికారంలోకి వచ్చాము కదా అని చెప్పి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వారు చెప్పినట్టు ఎప్పుడు కూడా డెమోక్రసీలో దెర్ ఈజ్ ఎ రైట్. మనం ఎన్నుకున్న తర్వాత మనం చెప్పినట్టు అధికారులు వింటారు కదా అని దోచినట్టుగా ఎక్కడా కూడా ఒక రోడ్డు వేయలేదు. గత 5 సంవత్సరాలు నేను కూడా ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్స్ లేదు, ప్రాపర్ లైటింగ్ కూడా లేదు. అంటే ప్రజల్ని గాలి వదిలేసే అధికారం వచ్చింది కదా అని, మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి జెడ్పీటీసీని, ఎంపీపీలో లేదంటే జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎలక్ట్ చేసేసి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు. ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం, బట్టలు నొక్కినాం, వాళ్ళకి అవి ఇచ్చినాం, ఇవి ఇచ్చినాం అంటూ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు నడిచింది తప్పితే ఎక్కడ కూడా పలానా రోడ్ వేస్తున్నాము, అది పంచాయతీ రాజ్ నిధులు కావచ్చు, జడ్పీ నిధులు కావచ్చు, ఎక్కడ కూడా మాకు ఎక్కడ ఒక శిలాపథకం కానీ ఎక్కడ అభివృద్ధి చెందినట్టు నా నియోజకవర్గంలో నేను చూసిన ఏ ప్రాంతంలో కూడా డెవలప్మెంట్ లేదు. అది అధికారులు తప్పిదమో, లేదా అధికారులు గైడ్ చేయలేదో, లేదా అధికారం ఉన్న వాళ్ళ మాట విని అధికారులు కూడా లొంగిపోయారో తెలియదు. కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ ఒక్క నాయకుడైనా ప్రజలకు ఆన్సర్ చేయాలి. సో మేము కూడా ఈరోజు ఎన్నుకున్నాం ప్రజల చేత కాబట్టి రేపు పొద్దున మా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజల సంక్షేమానికి కావాల్సిన అవసరాలు అంటే రహదారులు, వాటికి సంబంధించిన వీధి దీపాలు, లైట్లు, మురికి కాలువలు, ముఖ్యంగా ఈ 3 చాలా ఇంపార్టెంట్ కదా. మీరు కూడా అధికారులు, మేము అధికారంలోకి వచ్చిన నాయకులకి గైడ్ చేయాలి. మాకు తెలుసా తెలియక ఒకవేళ మేము ఏమైనా ఆదేశాలు కూడా చేయవచ్చు. కానీ మీరు మమ్మల్ని గైడ్ చేయాల్సిన విధానం అధికారులకు ఏముంటుందంటే, ముందుగా రహదారులు, కనెక్టివిటీ ఉన్న రోడ్లన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం ఎలాగో చేస్తుంది. అంటే మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న గొప్ప పేరు ఏమంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారు. కొత్త సంక్షేమం ఎవరికో నలుగురికి డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులతో వాళ్ళు మనకు ఓట్లు వేస్తారని మాత్రం నాయకులు కావచ్చు, అధికారులు కూడా భ్రమల పద్ధతులు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రాగానే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని మా ముందర కలిగిస్తున్నారు. నేను అడుగుతున్నా, అంటే ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నెల అవుతుంది ఇంచుమించు, లేదు 20 రోజులు అయితే అనుకుంటాం. ఈ మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే మా నాయకులంటే భయం లేదన్నా, లేదా ప్రభుత్వం మీద గౌరవం లేదనేది మీరే ఒకసారి తెలుసుకోవాలి. ఇక 5 ఏళ్ళు ఎలా గడిచిందో తెలియదు, కానీ మా ప్రభుత్వంలో క్రమశిక్షణగా పద్ధతిగా అధికారులు కూడా గైడ్ చేసి కానీ ప్రభుత్వాన్ని రన్ చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసే వ్యక్తి కాదు. మేము కూడా ఆయన కింద పనిచేసే వ్యక్తులుగా క్రమశిక్షణగానే ఉంటాం. దీన్ని మొట్టమొదటి సభ కాబట్టి ఇక్కడ ఎక్కువ చర్చించుకోకుండా ఈ సమయాన్ని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మీటింగ్ కల్లా మా వారు ఏదైతే మా శాసనసభ్యులు అడిగారో వాటన్నింటినీ మాకు ముందే ఇస్తే మేము సమావేశంలో కావాల్సిన ఇష్యూస్ పైన మాట్లాడుకుంటాం. ఎన్ఆర్పీకి డబ్బులు ఇస్తుందా,
గిరిజన నియోజకవర్గం మొత్తం 16 పనులు ఇస్తే అందులో 3.44 కోట్లతో పనులు ప్రారంభించారు. రాష్ట్రంలో రాజ్యసభ ధర్మ పాలన మొదలైందని జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేతలు వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని జనసేన జిల్లా కార్యదర్శి దేవినేని యశ్వంత్, బీజేపీ జిల్లా కార్యదర్శి రామ్మూర్తి, టీడీపీ నాయకులు కుమార్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రామ్మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఈరోజు సచివాలయంలో పెట్టడం జరిగింది. దుర్మార్గ పరిపాలనని పక్కకి ఉక్కుపాతంతో నెడతానని చెప్పి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు అన్ని పార్టీల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ధర్మ పరిపాలన రావడానికి తన వంతు ఎక్కడ తగ్గాలో తగ్గి ఎక్కడ నెగ్గించాలో నెగ్గించి ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ఐకాన్గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నిలవడానికి సాయశక్తుల సహకారం చేసిన నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, నడ్డా గారు కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సుచిత పరిపాలనకి దోహదపడ్డారు. వాళ్ళ అడుగుజాడల్లో రాబోయే ఒక నెల గడిచిపోయింది, ఇంకా 59 నెలలు సుపరిపాలన